యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యోహాను 4:50. మీరు ప్రార్థన చేయనప్పుడు నమ్ముడి. మార్కు 11:24. నిరుకైన ప్రార్థనాంశం ఉన్నప్పుడు నీకు నమ్మకము కలుగు వరకు ప్రార్థించు. తరువాత నిష్కపటమైన పదవులతో జవాబు కొరకై స్తుతించు. ఆ జవాబు ఇంకనూ రాకపోయినా అపనమ్మకంతో ప్రార్థన చేయొద్దు. అలాగ చేస్తే అది నీకు సహాయపడదు కానీ ఆటంకమునే కలిగిస్తుంది. నెరవేర్పు కలగలేదని నీవు అనుకొనొచ్చో ప్రార్థించినప్పుడు నీ విశ్వాసం బలహీనమవుతుంది. చివరగా కనపడకపోవచ్చును కూడా. ఇలాంటి ప్రార్థన నీలో వచ్చిన ఎడల అది నీ స్వయం నుండియో సాతాను నీలో పుట్టించినదోనని గుర్తించాలి. సందేహమును సరిచేసుకున్నట్టుకు ప్రార్థనలో మరలా అడగవచ్చు. అయితే అది విశ్వాసంతో కూడిన ప్రశ్నగా ఉండరాదు. కానీ జవాబు కొరకే కనిపెట్టుచున్నానని ఆయనతో చెప్పి జవాబు కొరకు స్తుతించుతూ ఉండొచ్చు. విశ్వాసం లేకుండా చేయు ప్రార్థనలు దేవుని వాగ్దానాలను ధిక్కరిస్తాయి. ఆయన అవును అని మన హృదయములలో వినిపించు మెల్లని స్వరమును త్రోసివేస్తాయి. ఇలాంటి ప్రార్థనలు చేయవారి హృదయంలో నెమ్మది ఉండదు. వీరిలోని అశాంతికి కారణం వీరి అవిశ్వాసమే. నమ్మిన ఎడల మనలో నెమ్మది ఉంటుంది. హెబ్రీ 4:3. విశ్వాసం లేని ప్రార్థనలకు కారణం మన తలంపులు దేవుని వాగ్దానాల మీద కాక మన కష్టముల మీదనే ఉండడం. అబ్రహాము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. రోమా 4:19-21 వరకు. కాబట్టి మనము విశ్వాసం లేని ప్రార్థనలు చేయ అలవాటు నుండి విడుదల పొందాలి. విశ్వాసం అనగా దేవుని మాటను బట్టి దేవుని నమ్మి ఆయన మాటలను అంగీకరించవలను. కంగారు పడుటకు ఆరంభించినప్పుడు విశ్వాసాంతంలోనికి వచ్చిందని అర్థం. నిబ్బరముగా నుండుటకు ఆరంభించినప్పుడు నమ్మకమును ప్రాణము వచ్చినట్లే. సమస్త సౌఖ్యములతో నిండి ఉన్నప్పుడు విశ్వాసముతో ఉండటం నేర్చుకోలేము. నిశ్శబ్ద గడియలలో ఆయన తన వాగ్దానాలు ఇస్తాడు. తన వాగ్దానములు ఖాయమని ముద్రించి దూరంగా తప్పుకొని మనం ఎంతవరకు నమ్ముదుమోనని కనిపెట్టును. అప్పుడే అల్లకల్లోలము రేగి మనకు అనుమానాలు కలిగించును. దేవుడు చేసిన వాగ్దానములు సరికావన్నట్లు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు మనకు అగుపడును. ఆ తుఫాను సమయంలోనే మనం దేవుని వైపు చూచి ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయనను దృఢముగా నమ్మాలి. సూర్యుని బట్టి నక్షత్రములను బట్టి దేవుని నమ్ము. జీవ మరణములను బట్టి ఆయన నమ్ము. అంధకారములో నక్షత్ర వెలుగున్నట్లుగా నీ పరిస్థితులన్నిటిలోనూ ఆయన యందు విశ్వాసం ఉంచు.